సండే వచ్చిందంటే చాలు హడావిడిగా మసాలాలను రవి వేసి ఇవి చేసే చికెన్లా కాకుండా సింపుల్గా చిటికలో అయిపోయే రెసిపీ ఒకటి చెప్పనా మీకు. బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా అంతెందుకంటే ఒక్కసారి చూస్తే చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు దీన్ని. ఇంకెందుకు లేటు, ఎలా చేయాలో చూసేద్దాం రండి. ప్యాన్లో నీట్గా వాష్ చేసిన చికెన్ వేసి చిన్నగా కట్ చేసిన ఆనియన్ టమాటో వేసుకోండి. టేస్ట్ తగినంత సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1½ స్పూన్ కారం అండ్ 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు, చెక్క, లవంగం, యాలకులు కూడా వేశాక ఒక చిన్న కప్ పెరుగు, 1 స్పూన్ చికెన్ మసాలా అండ్ చిన్న కప్ ఆయిల్ వేసుకొని కొద్దిగా నిమ్మరసం పిండి చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అండ్ గుప్పెడు కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకొని దాన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని 10 మినిట్స్ తర్వాత స్టవ్ మీద పెట్టి సిమ్లో నీట్గా ఉడికించుకొని లిడ్ పెట్టి మధ్యలో మిక్స్ చేస్తూనే ఉండాలంటే, లేదంటే అడుగంటేస్తుంది. అండ్ మెయిన్ మన స్టార్ ఇంగ్రీడియంట్ మిరియాల పొడి కొంచెం దట్టంగా చల్లి కలిపి కొత్తిమీర వేసుకొని దించేసుకోండి. అంతే అండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది, ఇంకా తింటే ఉంటుంది. స్పైసీగా జ్యూసీగా అదిరిపోతుంది అనుకోండి. ఈ కర్రీ ఏ కాంబినేషన్లోకైనా బాగుంటుంది అండ్ ఎస్పెషల్లీ చపాతీకి అయితే డెడ్లీ కాంబినేషన్. ఇంకెందుకు లేటు, చికెన్ తెచ్చి సాఫీగా చేసి మార్కులు కొట్టేయండి.